అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా ఏకకాలంలో వివిధ రకాల పంటలతో పాటు అనుబంధ రంగాలను పెంచితే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం. ఇందుకోసం సమీకృత వ్యవసాయ విధానాన్ని ఒక మోడల్ ఫామ్ రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించటం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. దీనినే దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక మోడల్ ఫామ్గా సమగ్ర వ్యవసాయ విధానాన్ని చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ మోడల్ ఫామ్ను శాశ్వత పందిర్లు, మధ్యలో పాలిమల్చింగ్ విధానంలో ఎత్తైన బెడ్లు, ఒక వరుసలో తీగజాతి పంటలను పందిరిపైకి పాకించారు. తరువాత ఆ పందిరి కింద 2 వరుసలుగా కూరగాయ పంటలు, ఆ వెంటనే మరో తీగజాతి పంట, దాంతోపాటు ఆకుకూరల సాగు, ఆ పక్కనే పుచ్చ సాగు, మరో పక్క నువ్వు సాగు. నీటిని వృధా చేయకుండా డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడలను నివారించేందుకు లింగాకర్షక బుట్టల ఏర్పాటు, వీటితో పాటు పశువులు, కోళ్లు, మరోవైపు ఫామ్ పౌండ్లో చేపల పెంపకం, ఇలా సమీకృత సాగును తీర్చిదిద్దారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు రెట్టింపు ఆదాయం రావాలి. ఈ రెట్టింపు ఆదాయం రావాలంటే రైతు, చిన్నకారు, సన్నకారు రైతు ఏ రకంగా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అనే అంశాలపైన మేము ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక క్షేత్రస్థాయి మోడల్ ఫామ్ను అభివృద్ధి పరచడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఒక చిన్నకారు రైతు, దానికి 2.5 ఎకరాల పొలం ఉంటే ఆ 2.5 ఎకరాల పొలంలో కూడా ఎలా నికరాదాయం పొందాలి అనే విషయాన్ని పరిగణనలో తీసుకొని ఈరోజు మేము కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నమూనా ప్రదర్శన క్షేత్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆ 2.5 ఎకరంలో ఒక 1/2 ఎకరం నువ్వుల పంట, అదేవిధంగా ఒక 1/2 ఎకరం వ్యవసాయ అనుబంధ రంగాల పంటలైనటువంటి ఉద్యాన పంటలు, అందులో ముఖ్యంగా చూసుకుంటే తీగజాతి కూరగాయలు, శాశ్వత పందిళ్లపైన బీరకాయ, సొరకాయ, కాకరకాయ, ఇవే కాకుండా కింద భూమి కొంచెం నేల కూడా వేస్ట్ కాకుండా ఈ ఎండాకాలంలో ఈ పందిళ్ళ, శాశ్వత పందిళ్ళ కింద కూడా మేము కూరగాయ పంటలు సాగు చేసినాం. అంటే ఒకే పొలంలో దాదాపు 6 రకాల కూరగాయ పంటలు ఇవి సాగు చేయడం జరిగింది. 2.5 ఎకరాలలో ప్రధానంగా మేము ఆవుల పెంపకం, నాటుకోళ్ల పెంపకము, అదేవిధంగా పండ్ల తోటల పెంపకం, అదేవిధంగా చేపల పెంపకం. దీని ద్వారా చూసుకుంటే మాకు ముఖ్యంగా నువ్వుల పంట పైన నికర ఆదాయం 10,000, అదేవిధంగా ఈ కూరగాయల పంటలపైన నికర ఆదాయం సుమారు 50,000, అదేవిధంగా చేపలపైన నికర ఆదాయం సుమారు 50 నుంచి 1,00,000 రూపాయలు. నాటుకోళ్లు పెంపకం ద్వారా రాజాశ్రీ నాటుకోళ్లు కావచ్చు, రెయిన్బో రూస్టర్ నాటుకోళ్లు కావచ్చు, ఇవి చాలా తొందరగా మంచి పెరిగి ఈ నాటుకోళ్ల పైన కూడా రైతులు ఆదాయం పొందవచ్చు. దానికి తోడు ఒక 4 మేకలు, ఒక మేకపోతు పెంచుకొని కూడా వాళ్ళు మేకల పెంపకం చేపట్టవచ్చు. అదేవిధంగా గొర్రెల పెంపకం కూడా చేపట్టవచ్చు. ఈ క్షేత్రాన్ని చూసి ఇప్పటిదాకా దాదాపు 6 మంది రైతులు ఇదే మోడల్లో క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావలసిన తిండి గింజలతో పాటు పశువులకు, మేకలకు, కోళ్లకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా అనుబంధ రంగాల నుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనాను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మన కేవీకే ఏర్పడ్డ కాడ నుంచి రైతులకు ప్రతిరోజు
సలహాలు ఏమన్నా సమస్యలుంటే ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా రైతుల పొలాలలో వచ్చి చూసి దానికి తగిన మందులు రాయడం, వ్యవసాయం ఎలా చేయడం అనేది నేర్పిస్తూ ఆర్థికంగా మేము ఎలా ఎదగాలనేది ముఖ్యంగా మాకైతే సమగ్ర వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది, ఒకే పంట వేయడం వల్ల అది ఒకవేళ ఏదన్నా కారణం చేత రాకుంటే ఆ పెట్టుబడి కూడా రాకపోవడం, అలాంటి రోజులలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ కేవీకే బెల్లంపల్లి వారు ఇక్కడ స్థాపించిన రోజు నుంచి ఈ శాశ్వత పందిర్లు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనకి ఇక్కడ కేవీకే వాళ్ళు ఒక నమూనా క్షేత్రం ఎలా ఉంది, ఒకటే పంట తీగజాతి పంటలు బీర కావచ్చు, కాకర కావచ్చు, దొండ కావచ్చు, ఈ పైన ఉంటే కింద కొత్తిమీర, ఆకుకూరలు, పచ్చగూర ఇలాంటి ఎన్నో రకాల పంటలు ఒకే టైంలో ఒక్క పంట రాకున్నా ఇంకో పంటతోటైనా మనం ఎలా గిట్టని కావచ్చు, డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించవచ్చు, దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ నమూనా క్షేత్రంలో చూపెట్టిన తర్వాత నేను కూడా మొన్ననే ఒక 250 ఫోన్లు ఆల్రెడీ నేనే తయారు చేసుకున్నా. మేము ఇలా పండియాలని మేము అనుకుంటున్నాం. ఈ క్షేత్రంలో అంటే ఒకే రైతు ఉన్న కొద్ది భూమిలో అయినా రకరకాల పంటలు వేసేసి మనం ఆదాయం ఎలా పొందాలనేది అయితే మాకు వెన్నంటుండి చెప్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రం ఇదంతా పందిళ్ళు చూసిన తర్వాత మా రైతులు ఎంతో ఉత్సాహపడి అంటే మేము కూడా ఇలా చేయాలనేది ఎంతోమంది మా రైతులు ముందుకొస్తున్నారు. ఇప్పుడు టమాటా బయట పెడితే రాదు, దీని కింద పెడితే టమాటా వస్తుంది. టమాటాకి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు మీద మనకు కాకరో బీరో ఉన్నా ఇంకో కింద మనకు ఒక పంట వస్తుంది. అంటే ఒక్కటే టైంలో ఈ రకరకాల పంటలు తీయడం వల్ల రైతులు అధిక ఆదాయం పొందుతారని, ఈ ఒకే రకమైన పంట కాకుండా ఒకటే చోట్లో ఈ శాశ్వత పందిర్ల కింద రకరకాల మనం పంటలు వేసేసి టమాటా, బీర, వంకాయ ఇలాంటి మన కొత్తిమీర, ఆకుకూరలు ఇవన్నీ మనం అన్ని పంటలు ఒకటేసారి ఒకటే టైంలో మనం వేయడం వల్ల ఆర్థికంగా రైతు ఎదిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మాకు దాదాపుగా 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలోనే మా తాత వ్యవసాయం చేసేది, మా తాత చేసిన పద్ధతిలోనే మా నాన్న వ్యవసాయం చేసేది, మా నాన్న చేసిన పద్ధతిలోనే నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే కేవీకే బెల్లంపల్లిలో కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం పడ్డదో మా గ్రామాన్ని కేవీకే వాళ్ళు దత్తత తీసుకున్న తర్వాత వ్యవసాయం అనేది ఒకే పద్ధతిలో కాకుండా ఉన్న 4 ఎకరాల భూమిలో అనేక రకాల పంటలు పండించి దాన్ని లాభాన్ని ఎట్లా ఆర్జించాలనేది మా గ్రామంలో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. మాకు ఉన్న 4 ఎకరాల భూమిలో దాదాపుగా ఒక 1/2 ఎకరం పైబడే దాన్ని చేపల చెరువుగా మార్చి ఆ చేపల చెరువు వేస్తే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మాకు చేప పిల్లలు అనేది సబ్సిడీలో ఇప్పించడం జరిగింది. దాంట్లో మేము దాదాపు ఒక 4 రకాల చేప పిల్లలు అనేది పెంచడం జరుగుతుంది. రవ్వులు, బొచ్చలు, గడ్డి చేపలు, అదేవిధంగా బంగారు తీగలు అనేటి ఈ 4 రకాల చేపలు పెంపకాన్ని మేము ప్రారంభించాము. వాళ్ళ సలహా మేరకు ఏదైతే వాళ్ళు చెప్పే పద్ధతిలో ఆ చేపల పెంపకాన్ని అనేది చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 600 నుంచి 800 గ్రాముల వరకు ఆ చేపలు అనేటివి రావడం జరిగింది. ఒక దాంట్లో లాభం నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వస్తుందని వాళ్ళ సలహా మేరకు చేస్తే ఆ విధంగానే మాకు ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో లాభం అనేది వస్తుంది. ఈ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మాకు కోళ్ళని ఇచ్చిండ్రు. కోళ్ళు ఇస్తే వాటిని ధాన్యంతో వాటితోని వట్టిగానే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే 10 కోళ్ళు ఇచ్చిండ్రు రైతులకి. వాటిని పెంచుకొని ఒక నెల 2 నెలల లోపల ఒక 4 కిలోల వరకు పెంచుకొని వాటిని అభివృద్ధి చేసుకొని అమ్ముకుంటున్నాము. ఒక్కొక్క కోడిని అమ్ముకుంటే మాకు ఒక 500-600 వస్తున్నాయి. మా కుటుంబానికి బాగా ఉపయోగపడుతున్నాయి. పొలం గట్టున టేకు చెట్లు అవి పెట్టుకుంటే కూడా వాటితో కూడా బాగా లాభాలు వస్తున్నాయి. ఈ కరోనా టైంలో కూరగాయల విత్తనాలు కూడా సరఫరా చేశారు. అందరం రైతులను తీసుకొని పెట్టుకొని మేము తినేది కాకుండా ఇంకా ఇతరులకు కూడా కూరగాయలను ఇవ్వడం జరిగింది. నేను పాడి రైతును. నాకు పాల ఉత్పత్తి ఉన్నది. ఒక 20 బర్రెలు దాకా ఉన్నాయి. నాకు మామిడి తోట ఉంది, వ్యవసాయం ఉన్నది. కేవీకే వాళ్ళు రావడంతో నేను కోళ్ళు ఒక 50-60 కోళ్ళు పెంచుకుంటున్నా. తర్వాత చేపలు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మామిడి తోటలో వాళ్ళ సూచన ప్రకారము అంతకుముందు తక్కువ మామిడికాయలు వచ్చేటి, ఇప్పుడు వాళ్ళ సలహా సూచన ప్రకారం మామిడికాయ బాగా దిగుబడి వచ్చింది. 3 లక్షలకు కౌలుకి ఆల్రెడీ ఇచ్చేసాను. వాళ్ళ సలహాలు ఎప్పటికీ ఎల్లవేళలా మాకు రాజేశ్వర నాయక్ కానీ, తిరుపతి సార్ కానీ, నాగరాజ్ సార్ కానీ వీళ్ళు ఎల్లవేళలా మాకు అన్ని విధాల సహకరిస్తున్నారు. ఏ రైతు అయినా వాళ్ళ సలహాల సూచనలు తీసుకొని
ఎప్పుడు రైతుల కోసం మేలు చేసే వాళ్ళు కేవీకే మనకు అందుబాటులో ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుందని నా మనవి. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు. పశుపోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవినిలా పనిచేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది. ఇప్పటికే చాలామంది రైతులు, చిరు ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ పరిశ్రమ వైపు మళ్లారు. అలా మళ్లిన వాళ్లలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తే సుబ్బారావు. తేనె పరిశ్రమతో 5 ఏళ్లుగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఈ రైతు అనుభవాలు ఇప్పుడు చూద్దాం. తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమగా చేపట్టేవారు. అడవులు తగ్గిపోయి పచ్చదనం లోపించడం, పరిశ్రమలు పెరిగిపోవడం, పొలాల్లో రసాయనాల వాడకం పెరిగిపోవడం తేనెటీగల పెంపకానికి అవరోధంగా మారింది. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త రకం పనిముట్లు, ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో క్రమంగా ఇది పూర్తిస్థాయి వృత్తిగాను, పారిశ్రామిక స్థాయికి ఎదిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, తేనెను బాటిల్లో నింపుతున్న ఈ రైతే ఇలపకుర్తి సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన ఈయన గత 30 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నారు. అయితే 5 ఏళ్లుగా తేనె పరిశ్రమతో మంచి ఉపాధి పొందుతున్నారు. మొదట 2 పెట్టెలతో ప్రారంభించిన తేనెటీగల పెంపకం ప్రస్తుతం 115 ఉన్నాయి. సూపర్ పెట్టెలు మరో 30 ఉన్నాయి. 2016లో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా తేనెటీగల పెంపక శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందాను. ఆ శిక్షణ తర్వాత అంటే తేనెటీగలు ఎలా వాటి యొక్క నిర్వహణ ఎట్లా చేయాలి, వాటి పనితీరు ఎట్లా ఉంటుంది అనే దాని మీద శిక్షణ పొందిన తర్వాత ఒక 2 పెట్టెలు తీసుకుని ఇక్కడ మామూలుగా ప్రారంభించాను. అనంతరం ఒక నెల రోజుల తర్వాత ఒక 20 పెట్టెలకు పెంచుకుని అట్లా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపు 100-115 పెట్టెల వరకు ఉన్నాయి నాకు. పూతల సమయంలో కానీ ఎక్కువగా ఉన్నప్పుడు తేనె తొందరగా వస్తుంది. పూతలు లేని సమయంలో ఎక్కువ సమయం పడుతుంది తేనె రావడానికి. ఎప్పుడైతే తేనెటీగలు వాటిని బలంగా ఉంటాయో పూతలు అది వాటికి ఆహారమైనటువంటి పుప్పొడి, పోలిన్ సేకరణ అంటే కొబ్బరి, నిమ్మ తోటల్లో అట్లాగే ఉప్పిసికాడ ఇట్లా ఇతర గడ్డి జాతుల్లో కూడా దానికి సంబంధించినటువంటి పుష్పాల నుంచి ఈ ప్రోటీన్స్ సంబంధించి పుప్పొడిని సేకరించుకుంటాయి పోలిన్. అది తెచ్చుకుని 2 కాళ్ళ మధ్యన తెచ్చుకుని పెట్టెల్లో దాచుకుంటాయి. అట్లాగే దానికి ప్రధానమైనటువంటి ఆహారం అది. దీంతో పాటు పుష్పాల నుంచి తేనె, అట్లాగే నీరు, మైనం, రాయల జల్లి ఇవి సేకరిస్తాయి. వీటితో పాటు సహజసిద్ధంగా ఉండేటువంటి తేనెటీగల కొండ నుంచి కూడా విషం కూడా మనం కొంతమంది సేకరిస్తున్నారు. ఇది మనకి పెట్టికి సంబంధించి ఒక పెట్టెలో 8 పట్లు ఉంటాయి. ఈ 8 పట్లలో దాదాపు 60 నుంచి 80 వేల ఈగ ఉంటుంది. అందులోనూ మనం ఆ బలంగా ఉంటే కనుక ఈగ అంతా 8 పట్లలోనూ మనకి తేనె ఒక్కొక్క పెట్టి నుంచి దాదాపు 20 కిలోలకు తగ్గకుండా వస్తూ ఉంటుంది సంవత్సరానికి. అలాగే పూతలు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతాలకు మార్చుకోవటం వల్ల 40 నుంచి 60-70 కేజీలు కూడా వస్తుంది ఒక పెట్టి నుంచి. దీనివల్ల ఏంటంటే మనం ఒక పెట్టె పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 నుంచి 6,000, 6,500 వరకు అవుతుంది మనకి. ఇది మనకి ఈగ కొనుక్కోవడం లేదు, పెట్టెలు తయారు చేసుకుని పెట్టెతోటి సహా కూడా ఈగలని ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా కొత్తగా పెట్టుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే హనీ మిషన్ ద్వారా ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళకి 10 తేనెటీగల పెట్టెలని సరఫరా చేస్తోంది. దాంతోపాటు అవసరమైనటువంటి సలహాలు కానీ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మన వెంకటరామన్నగూడెంకి సంబంధించి
ఆ, ఒక శాస్త్రవేత్త అది ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా కేవీఐసి నుంచి కూడా సంబంధించి కూడా మనకి సలహాలు సూచనలు అవి ఇస్తున్నారు. మనకి ఇక్కడ పోతలు లేని సమయంలో వేరే ప్రాంతాలకి ఇటు బాపట్ల కానీ అలాగే కారంచేడు, జమ్మిపాలెం లేదా అరకు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి పుష్పాల మీద పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా మనకి యూకలిప్టస్ కానీ గానుగు తేనెలు కూడా తీస్తున్నారు. ఇది షుగర్ వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. తేనెటీగలు పెంపకం వల్ల ఎవరైనా చేపట్టే వాళ్ళకి ఇది లాభదాయకంగా ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టింది మొదటి సంవత్సరంలోనే దాని ఆదాయ రూపంలో వచ్చేస్తుంది. రెండో సంవత్సరం నుంచి మనకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. అయితే ఈ తేనె తీసేటప్పుడు కానీ ఇతర నిర్వహణ రవాణా ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. మనకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళేటప్పుడు పెట్టెల్ని వాటిని మూయడం కానీ అలాగే ఈ వాహనాల్లో తరలించేటప్పుడు రవాణా ఛార్జీలు ఎక్కువగా అవుతాయి. అదొక్కటి ఖర్చు తప్ప మిగిలింది పెద్దగా దీని మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలను తరలిస్తూ ఏడాదికి 8 నెలల పాటు నిరంతరాయంగా 5 నుండి 6 టన్నుల తేనె దిగుబడిని తీస్తున్నారు. హోల్సేల్గా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వారికి టన్నుకు 2 లక్షల రూపాయల చొప్పున అమ్ముతున్నారు. రిటైల్గా టన్ను 3 లక్షల చొప్పున అమ్ముతూ సరాసరి 5 టన్నుల దిగుబడి వచ్చిన ఏడాదికి 10 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ విజయరాయి తోటలో మనకు సంబంధించి ఇక్కడ కొబ్బరి అట్లాగే కొబ్బరి చెట్లకి సంబంధించి కొబ్బరి మీద ఈ మిరియాలు ఈ పాదులు అవి పాకిని, అదేవిధంగా పక్కన మనకి ఒక్క చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ తోటలో ఉండేటువంటిది ఇది. దీంతో పాటు వర్షాకాలంలో కింద గడ్డి మొక్కలు కానీ ఈ రోడ్ల పక్కన ఉండేటువంటి రకరకాల మొక్కల నుంచి వచ్చేటువంటి పుష్పాల నుంచి కూడా ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ తోట పక్కనే నిమ్మ తోటలు అవి ఉన్నాయి, కాయగూరల తోటలు కూడాను. దాని నుంచి కూడా మనకి తేనె లభ్యం అవుతూ ఉంటుంది. 1 కేజీ 250 నుంచి 300, 400 వరకు అమ్మేటువంటి మార్కెట్ కూడా మనకి ఇది ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఆదాయం కూడా బాగా వస్తుంది. అయితే దీన్ని తేనెటీగల్ని మనం పెంచుకునేటప్పుడే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. దానికి తగినంత గాలి వెలుతురు ఉండే ప్రాంతాల్లో పెట్టాలి. నీడ ఎక్కువ అవసరం. ఈగకి ఎక్కువ ఎండని, ఎక్కువ చలిని, ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదు. ఇందులో మనకి ఒక రాణి ఈగ ఉంటుంది ప్రతి పెట్టెలోనూ. కొన్ని వందల సంఖ్యలో మగ ఈగలు ఉంటాయి, వేల సంఖ్యలో ఆడ ఈగలు ఉంటాయి. ఇది మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తాయి. అంటే ఆడ ఈగ, మగ ఈగ, రాణి ఈగ. ఇందులో ఏది లేకపోయినా సరే పట్టులో నిర్వహణ తేనె రావటం చాలా కష్టతరమైంది. ఇది ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెడుతూ ఉంటుంది. ఇది రాణి ఈగ ఎంత బలంగాను వయసులో ఉంటుందో అంత ఎక్కువగా ఈగల్ని గుడ్లను పెడుతూ ఉంటుంది. ఈ రాణి ఈగ పెట్టినటువంటి గుడ్డుల్ని ఆడ ఈగలు పొదుగుతాయి. మగ ఈగలు కేవలం ఆడ ఈగలు సేకరించినటువంటి ఆహారాన్ని తినడం, రాణితోటి సంయోగం కోసమే అవి జీవనం సాగిస్తాయి. ఎటువంటి పని చెయ్యవు. అందుకే వాటిని పోతుటీగలు అంటారు అక్కడ, మనం తేనె భాషలో చెప్పాలంటే. ఇది మనకి ఈ పట్టులు ఎంత బలంగా ఉండి ఆడ ఈగలు ఎక్కువ ఎంతగా ఉంటే అంతగా మనకి ఈ సేకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆడ ఈగ జీవితకాలం కేవలం 5 నుంచి 6 వారాలు 7 వారాల లోపేనే అది చనిపోతూ ఉంటుంది. అది గుడ్డు నుంచి లార్వా నుంచి బయటకు వచ్చిన 2వ వారంలోనే దాని పని చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. పోతుటీగలు కూడా 7-8 వారాల కంటే మించి జీవనం సాగించలేవు. అయితే రాణి ఈగ అయితే 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల వరకు అది బతుకుతుంది. అంటే మనకి 15-16 రోజు నుంచి రాణి ఈగ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. అది 3-4 సంవత్సరాలు అయ్యేసరికి అది గుడ్లు పెట్టేటువంటి శక్తిని తగ్గిపోతుంటుంది. అప్పుడు కొత్త రాణి ఈగను మళ్ళీ మనం అందులో మ్యాటింగ్ ద్వారా చేసుకుని అందులో ప్రవేశపెడితే పట్లు బలంగా ఉంటాయి, తగినంత ఆదాయం కూడా వస్తుంది ఎక్కువ గుడ్లు పెట్టడం వల్ల. ప్రస్తుతం రైతులతో పాటు నిరుద్యోగులు శిక్షణానంతరం ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధిస్తున్నారు. సన్న చిన్నకారు రైతులకు కూడా తేనెటీగల పెంపకం వరంగా మారింది. అయితే ప్రస్తుతం తేనె పరిశ్రమ బాగానే ఉన్నా అందులోనూ సమస్యలున్నాయి. ముఖ్యంగా తేనె పెట్టెలు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. తేనెటీగల పెంపకాన్ని వ్యవసాయ రంగంగా భావించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కౌసుపిట్టల పెంపకం సన్న చిన్నకారు రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గ్రుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, శ్రమతో
5-6 వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది. క్వాయిల్ పక్షుల పెంపకం గురించి తెలియచేస్తున్నారు కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దివాకర్. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడం అనాదిగా వస్తున్నది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గుడ్లు పెట్టే కోళ్లు, గినీ కోళ్లు, నీటి కోళ్లు, ఈము పక్షులు, క్వాయిల్ పక్షుల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా క్వాయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండడం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడ్డమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు కౌజుపిట్ట మాంసం ఒక పౌష్టికాహారం. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న, చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజుపిట్టల పెంపకం ఉండడం, మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలుంటాయి. ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుండి 10 క్వాయిల్ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్ల నుండి పొదిగబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవిగా, సున్నితంగా ఉంటాయి. వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. కాబట్టి బ్రూడింగ్ పద్ధతులను చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాలి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వాయిళ్ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70% పైగా ఉంటుంది. అంతేకాక సరైన పెరుగుదలకు, అధిక గుడ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వడం చాలా అవసరం. ఇటు క్వాయిల్ పక్షుల పెంపకం యాజమాన్య పద్ధతులు మాంసపు రకానికి గాని, గుడ్ల రకానికి గాని తేడా ఉండదు. మాంసానికి పెంచే క్వాయిల్ 5 వారాల వయసు నుండి అమ్మటం ఉత్తమం. మార్కెట్కు అనుగుణంగా క్వాయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. వీటి పెంపకం చేపట్టాలనుకునేవారు పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించవచ్చు. మన రాష్ట్రంలో కూడా చాలామంది రైతులు ఈ కౌజుపిట్టలను పెంచుకోవటం, వాటి ద్వారా ఆర్థికంగా లాభపడటం చూస్తూ ఉన్నాము. ఈ కౌజుపిట్టలు పెంచుకోవడానికి చాలా తక్కువ స్థలం కావాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీని మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని కూడా పెంచుకోవడానికి ఆసక్తి కనపరిస్తే ఇవి మీకు ఒక వారం రోజుల పిల్లల్ని మీకు సప్లై చేయడం జరుగుతూ ఉంది. వారం రోజులప్పుడు తెచ్చుకున్నప్పుడు ఆ బ్రూడింగ్ స్టేజ్లో ఎక్కువ వెలుగు ఉండాలి. వీటికి దాదాపు 16 నుంచి 18 గంటలు లైట్ ఉండాలి. ఆ లైట్ కనుక లేకపోతే వీటి ఎదుగుదల ఆగిపోతుంది. అదేవిధంగా ఎదిగే సమయంలో కాళ్ళు మెలికలు తిరిగి, లేదు కాల్షియం డెఫిషియన్సీ రావటం వల్ల అంగవైకల్యం కూడా వస్తాయి. కాబట్టి వాటికి కావలసిన లైట్ని మనం అందజేస్తే అవి చక్కగా ఎదుగుతాయి. ఇది పూర్తి స్థాయిలో ఎదిగిన పిల్ల దాదాపు 200 గ్రాముల బరువు ఉంటుంది. ఇది దాదాపు సంవత్సర కాలంలో 280 గుడ్ల వరకు పెడుతూ ఉంది. ఈ గుడ్లలో కూడా కోడిగుడ్లో ఉండే పోషక పదార్థాలన్నీ వీటికి ఉంటాయి. 5 ఆడ కౌజు పెట్టలకి ఒక మగ కౌజు పెట్టని జోడీ చేసి మనం పెంచుకోవాలి. చిన్న వయసులో ఒక నెల రోజుల వయసు ఉన్న వరకు వాటిని కేజెస్లో పెంచుకుంటారు. ఆ తర్వాత నెల రోజులు దాటిన తర్వాత చిన్నపాటి షెడ్ లాంటిది వేసుకుని దాంట్లో కనుక కౌజు పెట్టలను పెంచుకుంటే వాటి ద్వారా చక్కటి ఆర్థికంగా లాభాలు సాధించవచ్చు. పూర్తి స్థాయిలో ఎదిగిన కౌజు పెట్ట దాదాపు 500 గ్రాముల వరకు ఉంటుంది. ఆ 200 గ్రాముల నుంచి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ కౌజు పెట్టెల్లో జనరల్గా ఒక కాక్సిడియోసిస్ అనే డిసీజ్ వస్తుంది. దానికి అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ కనుక వాడితే అది వెంటనే తగ్గుతూ ఉంది. అదేవిధంగా మగ కౌజు పెట్ట కొంచెం బరువు తక్కువగా ఉంటుంది, ఆడ కౌజు పెట్ట కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అవి కలిపి పెంచినప్పుడు మగ కౌజు పెట్ట ఆడ కౌజు పెట్టని ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కనుగుడ్లను కూడా పెరికి వేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం
అవి కలిపి పెంచినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక మరణాల శాతం బాగా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్క కౌజుపిట్ట గుడ్డు 10 గ్రాముల వరకు బరువు ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది. ఆ కోడిగుడ్లో ఉండే అనేక పోషక విలువలు ఈ కౌజుపిట్ట గుడ్డులో కూడా దొరుకుతాయి కాబట్టి ఆ రైతు సోదరులు వీటిని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.